నమస్తే, నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆర్యవైశ్య కుటుంబ సభ్యుల్లో ఒకడిని ఆశీర్వదించండిని. కనిగిరి భవిష్యత్తులో తాను అభివృద్ధి కోసం ఎంత అవసరం వచ్చినా తాను ఉపయోగపడతానని వైఎస్ఆర్సీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపల్ పరిధిలోని పవిత్ర కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఈ ఆర్యవైశ్య మహాసభ సమ్మేళన కార్యక్రమానికి వాసవి సత్ర జాతీయ సముదాయ అధ్యక్షులు దేవకి వెంకటేశులు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు మరియు ఆర్యవైశ్యులు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఆర్యవైశ్యులు నీతి నిజాయితీకి మారుపేరని ఆయన కొనియాడారు. మాట ఇస్తే నిలబడతారని, ఆర్యవైశ్యులంటే ఓ నమ్మకమని ఆయన చెప్పారు. మీలో ఒకడుగా ఉన్నానని, అన్ని విషయాల్లో విశ్వాసంగా కష్టసుఖాల్లో అండగా ఉంటానని ఆయన అన్నారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా ఆర్యవైశ్యులతో చర్చించిన తర్వాతే ముందడుగు వేస్తానని వెల్లడించారు. త్వరలో జరిగే ఎన్నికల్లో ఆర్యవైశ్యులంతా వైఎస్ఆర్సీపీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి కోరారు. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు. ఎవరి ప్రమేయం లేకుండా మీకు వచ్చిన ఇబ్బందులపై తక్షణం స్పందించి పరిష్కరిస్తానన్నారు. తాను వ్యాపార రంగానికి చెందినవాడనని, మీ కష్టసుఖాలు పూర్తిగా తెలుసుకున్నానన్నారు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సాయం చేస్తానని భరోసా ఇచ్చారు. జగనన్న దీవెనలు, వాసన్న ఆశీస్సులతో మీ ముందుకు వచ్చానన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో ఆర్యవైశ్యులందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వేయించి తనను ఎమ్మెల్యేగా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, జగనన్నను మళ్లీ సీఎం చేయాలని కోరారు. మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆర్యవైశ్యులకు ఎంతో మేలు జరిగిందన్నారు. ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో అత్యధిక ప్రాధాన్యత కల్పించారని ఆయన తెలిపారు. త్వరలో జరిగే ఎన్నికల్లో ఆర్యవైశ్యులంతా జగనన్నకు అండగా నిలవాలన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఆర్యవైశ్యులకు ఎంతో ఉందని, ఈ విషయం గురించి ప్రతి ఒక్కరు ఆలోచించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓటేసి ఎమ్మెల్యే దద్దాల నారాయణ ఎమ్మెల్యేగా, ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించి జగనన్నను మళ్ళీ సీఎం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫాతాటు, వైస్ చైర్మన్ పులిశాంతి గోవర్ధన్ రెడ్డి, పిచ్చిరెడ్డి, యాదాల సాయి, దేవకి రాజీవ్, మాదల సుబ్బారావు, దేవకి సత్యవతి, అయిత సుబ్బయ్య, గోట్ల మల్లికార్జునరావు, దేవకి సుబ్రహ్మణ్యం, ఓర్సు వెంగళరావు, బాదం సత్యనారాయణ, తమిళ వెంకటేశ్వర్లు, కనమన్లపాడి లక్ష్మీమోహన్, అలాగే బొచ్చు వెంగళరావు, బాదం సత్యనారాయణ, తండ్రి వెంకటరావు, రాము, రమేష్, సుధీర్, ఉప్పాల నరసింహరావు, టంగుటూరు గోవిందరావు, 6 మండలాల ఆర్యవైశ్యులతో పాటు దేవకి సాయిరాం తదితరులు పాల్గొన్నారు. మంత్రిగా తెలుగుదేశం పార్టీలో ఉంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. నాకు ఎక్కడ లేని అభిమానంతో ఏ పని పైనా వాళ్ళకంటే ముందు నాకే చేసేవాడు. దానికి ధన్యవాదాలు. ఆయనకి పార్టీలు, కులాలు, మతాలు